నమస్తే అందరికీ, నేను మీ మేడం శ్యామ్. మట్టిలో మాణిక్యాలు అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కలం పడితే ఆ సిరాచుక్క కన్నీళ్ళై రైతుల పక్షాన పాడుతూ ఉంటుంది. వాళ్ళు కలం పడితే ఆ వడ్డర బిడ్డలు కొట్టే బండలు పగుళ్ళలో ఎలా ఉంటుందో సిరాచుక్క కూడా చూపిస్తూ ఉంటుంది. సబ్బండ వర్గాల కులాలతో నిండిపోయిన నా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు గొంగడేసి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన నా తెలంగాణ కళాకారులందరూ చాలామంది ఉన్నారు. ఈరోజు మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తాను. మట్టిలో పుట్టిన పరిమళం చెప్పుకోవచ్చు. వడ్డే ఓబన్న వారసుడుగా, వడ్డే రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా వడ్డే ముద్దంగుల ఎల్లన్నను పట్టుకొచ్చినాం. మరి పాటలు అయితే నార్మల్గా ఉండవు. బెల్లి లలితక్క నుంచి మొదలుకుంటే మా రోజు వీరన్న వరకు ఆ గొంతెత్తుతే పాలక వర్గాలే కక్షగట్టి 17 ముక్కలుగా నరికిన పరిస్థితి. అటువంటి మట్టిలో మాణిక్యమే మా ఎల్లన్న. మరి ఎల్లన్న పాటలు ఎలా ఉంటాయి, ఎల్లన్న ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎల్లన్న ఏం చేస్తున్నాడో 2 ముక్కలు మాట్లాడిన తర్వాత పాటల సునామీలోకి మాత్రం వెళ్దాం. మరి అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న నమస్తే అన్న, ఎట్లున్నారే? సూపర్ అన్న. వడ్డే ఓబన్న వారసుడిగా ఏడబుట్టిన్లు, ఏంది కథ, ఎట్లుంది లైఫ్? అన్న, నేను వడ్డెర కులంలో పుట్టిన బొంతపల్లి గ్రామం, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు నియోజకవర్గంలో ప్రస్తుతం నా జీవనం కొనసాగుతుంది. మా అమ్మా నాన్న పేరు వడ్డే శివమ్మ, నర్సయ్య. మరి మేము 7 అన్నదమ్ములం. సామాజిక కోణంలో అనేక రకాలుగా చదువు పెద్దగా రాదు, చిన్న అంతంత మాత్రం చదువులే. మరి నా జీవిత నైపుణ్యం అతి కష్టాలతోటి మొదలైన సమస్యలు. మరి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పాట నేర్చుకోవాలనిపించింది. మొట్టమొదలుగా వీధి భాగవతాలు ఆడేది ఊర్లలో. వీధి భాగవతాలలో చిన్న పాత్రలు అయితే రాజచంద్రుడను రామ్ డాంగయ్య నామధేయుడ భుజబరుడను, రాజచంద్రుడను రామ్ డాంగయ్య నామధేయుడ భుజబరుడను, రాజచంద్రుడను రామ్ ఒరే సేవక అంటూ మరి ఆ విధమైన రాజు వేషం, అంటే పూటకు గతి లేకున్నా రాజేశం కట్టేది ఆ రోజులలో. మరి గ్రామీణ కళలు అనేక రకాలుగా మరి వ్యవహారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆ విధమైన ఆ పాటలతోటి, జానపద బాణీలతోటి మరి ముందుకు రావడం జరిగింది. మా గురువు గారు గడిల సీతారాములు, కొల్తూరు గ్రామం, ఆయన గతించిండ్రు. ఆ తర్వాత గురువు, మాకు రచనా గురువు రాళ్లబండి వీరాచారి, కానుకుంట గ్రామస్తులు, గుమ్మడిదల మండలానికి చెందినవారు. మరి వడ్డెర కమ్యూనిటీలో అనేక రకాలుగా మా అమ్మా నాన్నతోటి నేను గుట్టకు వెళ్ళినప్పుడు అనేక రకాలుగా బండ మీద పనులతోటి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న చరిత్రను చూసినాం. కాబట్టి నాకు ఏదో పాట పాడాలనిపించింది. నువ్వే రాసినట్టు? నేనే రాసిన. అది అందుకు, ఎందుకంటే వడ్డెర బిడ్డ ఆ బండలతోనే ముడిపడి ఉంది జీవితం. అవునన్న. అయితే ఏగిల్లు వారంగా తొలికోడి గూయంగా ఎండల్లో బండల్లో నలిగేటి బతుకుల్లో ఒడుగు కట్టెల గుడిసె ఊయల యూపింది, జోర బొంతల సింపు జోల పాట అయ్యింది. ఏ తీరు గదిగే ఊరా ఎడ్డిన వడ్డేర బిడ్డ, ఎన్నేళ్ళు కుమిలే ఊరా ఎడ్డిన వడ్డేర బిడ్డ, ఆనొస్తే జల్లేడ తూట్లాయ నీ గుడిసె, తలుపు తాళము లేదు తూట్ల నీ గుడిసెకు, జగముఖ రాయితో సుట్ట ముట్టించిన జగడమాని తీరు గాండ్రించి పలికే, ఏ తీరు గదిగే ఊరా ఎడ్డిన వడ్డేర బిడ్డ, ఎన్నేళ్ళు కుమిలే ఊరా ఎడ్డిన వడ్డేర బిడ్డ. సూపర్ అన్న, సూపర్. మరి అదేవిధంగా ఈ సామాజిక కోణంలో మా కులం వడ్డెర కమ్యూనిటీ వెనుకబడి చాలా వెనుకబాటుకు గురైన సందర్భాలు ఒక్కరు కూడా లేరు. అంతేకాదు, కనీసం గ్రామ వార్డు సభ్యుల నుంచి మొదలుకుంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఎవరు కూడా రాజ్యాధికారం అనేది లేదు. విద్యకు దూరంగా ఉన్నాం, మరి కొలువుల విషయంలో దూరంగా ఉన్నాం. అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం అన్న. మరి ఆ తరుణంలో మరి హైదరాబాద్ మహానగరానికి చెందిన మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాగిలాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి మరి కుల రాజ్యాధికార పార్టీల వ్యవస్థాపకులు బత్తుల సిద్ధేశ్వరన్న పరిచయం. బత్తుల సిద్ధేశ్వరన్న మరి కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పాటు చేయాలనే
కోణంతో ఆలోచించి మరి అరే ఆ రోజు వీరన్న కాన్సెప్ట్ ఆ మారోజు వీరన్న గారి శిష్యుడే అయి ఉంటాడు, నాకు తెలియదు పెద్దగా. శిష్యుడే. అయితే మరి ఆ కాన్సెప్ట్ని తీసుకొని మరి సిద్ధేశ్వర్ అన్న వడ్డెర రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షునిగా నన్ను నిలబెట్టిండు. సూపర్, నీ వాయిసే నీకు ఆ బలం చేకూరుస్తుంది అన్న. అయితే మరి ఇందాక మారోజు వీరన్న అన్నారు కాబట్టి మారోజు వీరన్న విషయం చూస్తే ఆయన ఏ కోణం ఆలోచన చేసినా ఆయన చివరి ఊపిరి వరకు కూడా ఏ కోణంలో అయినా అన్ని సంఘాలను అన్ని కులాలను ఏకం చేయాలని రాజ్యాధికార పార్టీలను ఏర్పాటు చేయాలనే ప్రయాణం ఆయన తుడుం దెబ్బ కావచ్చు, గొల్ల కుర్మల డోల్ దెబ్బ కావచ్చు, అన్ని కుల సంఘాలు బలోపేతం కావాలని ఏకం చేయాలనే ఆలోచనతోటి ఆయన ముందుకెళ్ళిండు. మరి అప్పట్లో ఒక పాటను నేను బాగా మననం చేసుకున్నా. జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ సూపు నా సూపు మంగాలుల్ల కత్తులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ వీపు నా వీపు సకాలుల్ల బండలే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ గుండె నా గుండె కమ్మారుల్ల కొలిమిలే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ కడుపు నా కడుపు మాది గొల్ల డప్పులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా నీ దారి నా దారి పేదొల్ల దారులే జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా జమేదారి కోయిలా. వర్షం కొట్టి బడబడ రాళ్ళ వర్షం కొట్టి వెలుస్తా చూడు, అట్లా ఉన్నది మా వంతు ఈరోజు అన్న. అయితే ఆ విధంగా అనేక రకాలుగా వాళ్ళు పాడిన పాటలను నేను మనసారా స్వీకరించే వాడిని. ఎందుకంటే కులాల చైతన్యం రావాలి, కులాలలో ఒక ఐక్యత రావాలి, కులాలలో అన్యాయానికి గురవుతున్న వాళ్ళందరూ చైతన్యం కావాలనే ఆ ఉద్దేశంతో మంచి నేను అప్పుడప్పుడు అక్కడక్కడ వేదికల మీద అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు, కళాజాత కార్యక్రమాలు ఎన్నో నిర్వహించిన అన్న. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినప్పటికీ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత రసమయ్య గారు సాంస్కృతిక సారథి చైర్మన్గా ఎంపికైన తర్వాత ఆయన నన్ను ఒక వేదిక మీద నాకు అవకాశం ఇవ్వకపోతే నేను కిందికి దిగొచ్చినందుకు మనసులో పెట్టుకొని నన్ను ఉద్యోగం తీసేసిండన్న. 4 రోజులు కొలువు చేసిన తర్వాత 4 రోజులు కొలువు చేసిన తర్వాత కక్ష కారుణ్యాలతోటి మరి నన్ను ఉద్యోగం తీసేసిన తర్వాత కూడా మా ఒడ్డెర నాయకులను వెంబడి తిరిగిన చాలామంది దగ్గరికి చాలామంది తిరిగి అన్నా మరి నా పరిస్థితి ఏంది, నేను మన జాతిలో కళాకారులు తక్కువ మరి అని అడిగితే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేరు. అందుకే మనకు రాజ్యాధికారం అయితే ఇంకొకరిని అడగాల్సిన పని ఉండదు కాబట్టి ఒడ్డెర రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేయడానికి మరి నాకు కూడా ఒక కసి పట్టుదల ఉన్నది. సిద్ధేశ్వర్ అన్న దానికి తోడైండు. ఓకే డన్. ఈ మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం అన్ని ఉద్యమాలు జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక గొల్ల కుర్మ ఆడబిడ్డ బెల్లి లలితక్క అన్న, బెల్లి లలితక్క గొంతెత్తుతే ఏ విధంగా ఉంటుందో అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడుకి ఉచ్చబడ్డది. అవునన్న. అప్పుడున్న హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డికి ఉచ్చబడి 17 ముక్కలుగా నరకబడ్డా. అవునన్న. ఆ బెల్లి లలితక్క స్ఫూర్తితో ఒక పాట అన్న. ఎందరో త్యాగమూర్తులు, నిజంగా ఆ త్యాగమూర్తులల్లా అందరికీ మించి ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పంటే చాలా కష్టం ఉన్న ఆ రోజుల్లో మరి బెల్లి లలితక్క నిజంగా ఆమె త్యాగం చాలా గొప్పది, చాలా గొప్పది. ఎందుకంటే ఒక యాదగిరిగుట్ట ప్రాంతంలో వ్యభిచారం చేసుకొని తన పొట్ట నిలగొట్టుకుంటున్న గృహిణులు ఎవరైతే వ్యభిచారం చేసుకొని యాదగిరిగుట్టకు పోయినామంటే అటే వెళ్ళొచ్చినావా, అటే పోయించడం, కింది గుట్ట మీది గుట్ట అంటుండ్రి, కింది గుట్ట దర్శనం చేసుకున్నావా అని అంటుండ్రి, అంటే మోటు సామెతగా. అయితే అక్కడ వ్యభిచార గృహాలకు పోయి ఒక ఆడపిల్ల అని చెప్పి చూడకుండా ఎవ్వరు చేయలేని త్యాగం బెల్లి లలితక్క చేసింది. పోయి అక్కడికి పోయి వ్యభిచార కమిటీ నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ దీనస్థితిని చూసి ఆమె ఎంతగా చలించిపోయింది. ఆమె నిజంగా తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక రాక నీళ్ళు వచ్చే. అంటే వాస్తవంగా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్పటిదప్పుడు పాటలు రాసి పాడేది. ఇప్పుడు బండల మీద పాటలు రాసినట్టు ఇమీడియట్లీ. అంతేకాకుండా ఆ వ్యభిచార గృహాలలో మరి విద్యకు దూరమై అనేక రకాలుగా ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితి అక్కడ ఉండేది.
మరి ఆడపిల్లకు చదివేందుకు అని చెప్పి చదివించేది కాదు. అటువంటి సమయంలో కూడా ఆడపిల్లలంటేనే లోకాల లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే మూతులే ముడిచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లలు లేపి అంట్లు ముందేసేరు, మగపిల్లవాడని బడికి పంపించేరు, మగపిల్లవాడని బడికి పంపించేరు, మగపిల్లవాడని బడికి పంపించేరు. ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా. కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకాల పంటవై నిండాలే, కట్న కానుకాల పంటవై నిండాలే, కట్న కానుకాల పంటవై నిండా. డబ్బు బంగారము బండి బసల్లతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు, ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు, ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు. ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా, నీ ముఖము పాడుగాను నువ్వేమి తెచ్చినవంటారమ్మా, నిన్ను చంపి వంటింట్లో కాలి సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా, నిన్ను చంపి వంటింట్లో కాలి సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా. చల్ నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల చెట్టేవమ్మా, ఆకురాల్చినట్టు కష్టాలే మరిచేవు ప్రేమాలే పంచేవమ్మా, ఆకురాల్చినట్టు కష్టాలే మరిచేవు ప్రేమాలే పంచేవమ్మా. కష్టాల కొలిమిలోనా ఇంకంత కాలమేడుస్తావమ్మా, మోసగల్ల తర్మలేచిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా, నీకు ఆలస్యం ఎందుకమ్మా, నీకు ఆలస్యం ఎందుకమ్మా అని అనేక రకాల మహిళా చైతన్యం తీసుకొచ్చి మహిళలను ఒక తాటికి చేర్చి మరి మాకెందుకు ఈ బతుకు, మేము కూడా సమాజంలో సమానత్వంగా బతుకుతామని చెప్పి వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళలో మార్పు చెందిందన్న. అప్పుడు బెల్లిళ్ళ తక్క చేసిన త్యాగం అంతా ఇంతా కాదు, ఒక ఉద్యమకారుడైన పురుషుడు కూడా అక్కడికి పోలే. ఇదే మే నెల 99. అవును 99. అవునండి. చక్కటి అసలు ఆమె త్యాగానికి దాసోహం చేయాల్సిందే. ఓకే, ఈ కులాల మీద పాటలు నార్మల్గా ఇప్పుడు గొల్ల కుర్మల మీద పాటలు కావచ్చు, మున్నూరు కాపుల మీద పాటలు కావచ్చు, వడ్డర్ల మీద పాటలు కావచ్చు, అనేక రకాలుగా ఊర్లలో పాడుకుంటాం. అవునన్న, అవి కూడా మీరు బాగా పాడతారా? నిన్న నేను ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కులం మాదిగా, మాల, పద్మశాలి, వడ్రంగి, ముద్రాజ్, మరి మున్నూరు కాపు, వడ్డెర, వీటన్నిటి మీద ఒక 10 రాజ్యాధికార పార్టీలను ఏర్పాటు చేసింది మా సిద్ధేశ్వరంగా. కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పాటు చేసి ఓ కూటమిగా తయారు చేసి మేమెంతనో మా వాటా అంతా అనే నినాదంతో ముందుకు పోతున్న ఈ కుల రాజ్యాధికార పార్టీ నిజంగా ఈ రోజులల్లో ఏమవుతుందంటే అన్ని సంఘాల మీద పాటలు రాసుకుంటున్నాను. ఓకే, ఏదంటే గొల్ల కుర్మ గొల్ల కుర్మలు, ముదిరాజులు, మున్నూరు కాపులు అన్న. అయితే నేనేమంటున్నా, వడ్డరల మీద గోసి మాది గొంగడి మాది, గోసి మాది గొంగడి మాది, గొల్ల కుర్మ సంగమే మాది, గొంగళ్ళను నేసి నొల్లం, గోసి గొంగడి గట్టి నొల్లం, గొంగళ్ళను నేసి నొల్లం, గోసి గొంగడి గట్టి నొల్లం. గోసి మాది గొంగడి మాది, గోసి మాది గొంగడి మాది, గొల్ల కుర్మ సంగమే మాది. గ్రామదేవుళ్ళ జాతరలైతే హోటెల్లాన్నిచ్చి నొల్లం, గ్రామదేవుళ్ళ జాతరలైతే హోటెల్లాన్నిచ్చి నొల్లం, ఊరి కావాల చేసి నొల్లం, ఊరి కావాల చేసి నొల్లం, అడవిలోన తిరిగి నొల్లం. గోసి మాది గొంగడి మాది, గొల్ల కుర్మ సంగమే మాది, గోసి మాది గొంగడి మాది, గొల్ల కుర్మ సంగమే మాది. సూపర్ సూపర్ నిజంగా అన్న. అంతేకాకుండా వాళ్ళ మీద వచ్చే కళా బృందం, ఒగ్గు కళ ఎట్లుంటుండే, హరియరియా శరణు శరణు మాయమ్మ రాణి, సాంబావో రాణి, కరుణ చూడు మమ్ము గన్నా తల్లి, గంగా భవాని దేనా భవాని, శరణు శరణు మాయమ్మ రాణి, సాంబావో రాణి,
సాంబావోరానే కరుణ చూడు మమ్ము గన్నా తల్లి గంగా భవాని దేవి భవాని రమా దైవమా. ముందు ముక్కోటి దేవుళ్ళని తలుసుకొని గొల్ల కుర్మ పెద్ద కుర్మ వాళ్ళందరినీ తలుసుకొని అనేక రకాలుగా ఒగ్గు కథలు చెప్పేది. ఆ కళలన్నీ అంతరించిపోయినాయి. ఈరోజు కళలు కనుమరుగైనవి. చాలా అసలు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున మారుమోగిన చరిత్ర కళలది. ఓకే, ఆ కళలు ఉండేపటికే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. ఓకే, తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు తెలంగాణ. అదే గోసి గొంగడేసి కళాకారులు పాటలు పాడకపోతే ఒక పాట లక్షల మందిని కదిలి. అవునన్న. కానీ అదే కళాకారులు లేకపోతే తెలంగాణ రాకపోయింది వాస్తవంగా. అవునన్న. మాదిగల పాట పాడినట్టున్నావు అన్న. మాదిగల పాట అసలు విషయం ఏంటంటే ఎక్కడ చూడు మాదిగలు వెనుకబాటుతనంలోనే ఉన్నారు. జీతాలుండి ఊరికి, అవును, ఊరికి దూరంగా ఇప్పుడు సమాజం మాతవాడలు మాదిగవాడలు అని అలాగుండేది. ఇప్పుడు ఏ గ్రామం పోయి చూసినా ఎక్కువల పోచమ్మ గుడి, తక్కువల ఎక్కువల ఎల్లమ్మ గుడి, తక్కువల ఎల్లమ్మ గుడి. ఇక ఇట్లా అంటే మాతవాడ అనే పేరే ఉంటుంది అక్కడ. అయితే నిజంగా అన్న మాది గొల్లమై సన్న ఎంత కాలమంట నీవు ఎట్టి చేస్తావో ఇక ఎన్నేళ్ల దాకా నీవు జీతం ఉంటావో. అన్న మాది గొల్లమై సన్న ఎంత కాలమంట నీవు ఎట్టి చేస్తావో ఇక ఎన్నేళ్ల దాకా నీవు జీతం ఉంటావో. కోడిగూసె రాత్రి లేసి కొట్ట ఉళ్ళ పెండ కళ్ళు తీసి కోతగడ్డి మోపులు మోసి కోతగడ్డి మోపులు మోసి కొత్త బర్రె పాలు పిండి పోసి దంపడాలై పాయే ఆకలేమో చేసి చెంపెడన్ని నీళ్లు లేక చెట్టు కింద పడిపో అమ్మన్న నిన్ను చూసి చచ్చినట్టు అన్నవంట. అన్న మాది గొల్లమై సన్న ఎంత కాలమంట నీవు ఎట్టి చేస్తావో ఇంకా ఎన్నేళ్ల దాకా నీవు జీతం ఉంటావు. అందుకే రాజ్యాధికారం వైపు రమ్మని చెప్పి పిలుస్తున్నావు. నువ్వు వాడుతుంటే నాకైతే గద్దరనే గుర్తుకొస్తుండే అన్న. ఎందుకంటే ఆ జోష్ కావచ్చు అది కాబట్టి. అంటే మన తెలంగాణలో ఏంటంటే టాలెంట్ ఉంటుంది అన్న. నేను ఓపెన్గా చెప్తున్నాను, టాలెంట్ ఉంటుంది. మనకెందుకు రాబాయి గా ఛానల్ పోతే మనకేం వస్తుంది. ఇప్పుడు నా బతికేంద్ర నేను ఎట్లా తినాలని ఆలోచిస్తాం తప్ప మనకున్న టాలెంట్ మనం యూజ్ చేసుకోలేము చాలా మంది. అవునన్న. సూపర్ అన్న, సింపుల్ సూపర్. అంతేకాకుండా గౌడ సమాజంతో అనేక రకాలుగా ఇప్పుడు తాడి చెట్టుకు గౌడన్నకు సంబంధం ఉంటుంది. ఏం సంబంధం అది? మోకు ముస్తాదు కట్టి కళ్ళు లొట్టి చేతులు బట్టి పోయి తాళ్ళకు పోతే తాళ్ళకెళ్ళిన నా కొడుకు ఇంకా రాలేదయ్యో తల్లడిల్లే కడుపు పేగు ఏమైపోయేనయ్యో తేళ్ల పాములతోటి తనుకులాడుతుండో అని తల్లి ఇంటికాడున్న తల్లి కానీ భార్య కానీ తోకీసలాడుతుంది. అసలు నిజంగా గౌడన్నకున్న కష్టాలు ఎవరు గుర్తుపట్టరు. తాళాలకు మబ్బుల పోతే ఏమవుతుందో తెలియదు. తేళ్ళు పాములతోటి సాహసం, ఈత ముళ్ళతోటి సాహసం, తాటి చెట్ల మీద ఎక్కితే కింద పడ్డ చరిత్రలు చాలున్నాయి. ఎంతోమంది మరణించారు. అంతేకాకుండా ఒకవైపు ఆబ్కారీ అధికారులది, ఒకవైపు పట్టేదారులది సమస్యలని. కళ్ళు గీయబోతిమిరా గౌడన్నా కష్టాలే పడితిమిరా గౌడన్నా ఈదుల్లో కెలితిమిరా గౌడన్నా ఇల్లు గడవకుండెనురా మాయన్న. కళ్ళు గీయబోతిమిరా గౌడన్నా కష్టాలే పడితిమిరా గౌడన్నా ఈదుల్లో కెలితిమిరా గౌడన్నా ఇల్లు గడవకుండెనురా మాయన్న. కళ్ళు అమ్ముకుందామంటే గౌడన్నా కల్తీ కళ్ళు అంటుండ్రే మాయన్న. కళ్ళు గీయబోతిమిరా గౌడన్నా కష్టాలే పడితిమిరా గౌడన్నా ఈదుల్లో కలితిమిరా గౌడన్నా ఇల్లు గడవకుండెనురా మాయన్న. పట్టెదారులొక వైపు పళ్ళు కొరుకుతుంటారు, భూస్వాములొక్కటై మీసాలు దిప్పుతారు. ఆకారి అధికారులు తాళ్ళ నాపుతుంటారు, అడ్డ చెట్టు పన్నైతే అర్జెంటుగా గట్టంటారు. పూట కష్టమాయే గౌడన్నా దినదినము గండమాయే గౌడన్నా దినదినము గండమాయే గౌడన్నా దిక్కుదీమ ఎవరు లేక గౌడన్నా. అందుకే రాజ్యాధికార పార్టీ అవసరం కాబట్టి గౌడన్నా మేల్కో. సూపర్ అన్న, నిజంగా గద్దరన్ననే గుర్తుకొస్తున్నాడు అన్న. అంత పెద్ద స్థాయి నాకు లేదు కానీ కుల రాజ్యాధికార పార్టీ చైతన్యం స్థాయి అనేది ఎవరికి ఉండదు అన్న. మనం పనిచేసే విధానాన్ని బట్టే ప్రజలు ఆ స్థాయి ఇస్తారు అన్న. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, బత్తుల సిద్ధాన్ని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు అన్న. ఇంట్లో కూర్చుంటే స్థాయి రాదు అన్న.
మనం చేసే పని మన దగ్గర ఉన్న టాలెంట్ను 10 మందికి చెప్పినప్పుడే ఆటోమేటిక్గా వస్తుంది, ఎవరు అద్దన్నా వస్తుంది. నెక్స్ట్ అన్న అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మున్నూరు కాపు, మీరు మున్నూరు కాపే అనుకుంటా మీ మీద వాడకపోతే మీ ఛానల్కి వచ్చి మరి ఇది ఉంటుంది కాబట్టి మున్నూరు కాపు సోదరా ముందడుగు నీవు వేయరా, మున్నూరు కాపు సోదర ముందడుగు నీవు వేయరా, పెను చీకటి బతుకుల్లో వెలుగు రేఖ చూడరా, పెను చీకటి బతుకుల్లో వెలుగు రేఖ చూడరా, నిన్నటిదేదో పోయింది కానీ రేపటి కోసం మనం ఒకటవుదాము, నిన్నటిదేదో పోయింది కానీ రేపటి కోసం మనం ఒకటవుదాము, మున్నూరు కాపు సోదర ముందడుగు నీవు వేయరా. త్రేతాయుగ చరిత్రలో త్రిశాన్మయులమైన మట, త్రేతాయుగ చరిత్రలో త్రిశాన్మయులమైన మట, భూతల్లి సీతమ్మకు వారసులం మనమంట, భూతల్లి సీతమ్మకు వారసులం మనమంట. అందుకే సీతమ్మ కష్టాలు మనకొద్దు, మనమందరం రాజ్యాధికారం వైపు పయనించాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. అంటే సబ్జెక్ట్ ఒకటే కాదు, పాటలు ఒకటే కాదు, ఆ సబ్జెక్టుతో పాటలను ముడిపడి చెప్పడం ఆడ గద్దరన్నకే చెల్లింది. చాలామంది తెలంగాణ కళాకారులు చదువుతో సంబంధం లేదు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు వస్తూనే ఉంటాయి వాళ్ళకు నోట్లకు అన్న. ఇటువంటి తెలంగాణ కళాకారులు నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేరు అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాటలు రాసి 2 రోజులు 3 రోజులు వారం రోజులు బట్టి పెన్నులు బట్టి రాసి చేయడం వేరు ఇక తర్వాత నార్మల్గా వేరు అన్న. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయి అన్న? అయితే గ్రామీణ కుల వృత్తులు అనేక రకాలు ఉన్నాయి అన్న. 12 సబ్బండ కులాలు. ఓకే. సబ్బండ కులాలు అంటే నిజంగా కమ్మరి, వడ్ల, చాకలి, మంగలి ఈ విధంగా వృత్తి నేపథ్యంతో వడ్రంగుల గురించి. వడ్రంగులు పెద్ద బాడిస పట్టేది, పెద్ద బాడిస పట్టి పొద్దంతా చెక్కినా వాళ్ళ కష్టాలు తీరేటివి కావు. నిజంగా చెప్తున్నా, అప్పుడు పంటలు పండితే ధాన్యం పెట్టేది వాళ్ళకు, నాగన్లు పెట్టి కర్రలు పెట్టి అనేక రకాలుగా సామాజిక సేవలో వాళ్ళ కీలకమైన పాత్ర పోషిస్తారు గ్రామాలలో. కాబట్టి దేవుడా నీకొక్క దండము, ఓ దేవుడా నీకొక్క దండము, దీవెని స్వామి ఏ దిక్కులేని ఒడ్లొల్లం దేవుడా, దేవుడా నీకొక్క దండము, ఓ దేవుడా నీకొక్క దండము. పొద్దుపడవక ముందే పెద్ద పటేలొచ్చిండు, 18 జానల పార్ల మొద్దు తెచ్చిండు, 2 నౌకర్లను నా ఇంటి ముందరుంచిండు, పొద్దంతా ఎండలోన పెద్ద భాష చెక్కిన దేవుడా, దేవుడా నీకొక్క దండము, ఓ దేవుడా నీకొక్క దండము, దీవెని స్వామి ఏ దిక్కులేని ఒడ్లొల్లం దేవుడా. అదేవిధంగా పంచకులాలు అంటే విశ్వబ్రాహ్మణులు అంటే మను బ్రహ్మ, మయ బ్రహ్మ, త్వష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ. ఓకే. మను బ్రహ్మలు అంటే కమరులు. బ్రహ్మన్న ఓ బ్రహ్మన్న, బ్రహ్మన్న వీర బ్రహ్మన్న, కమ్మరొల్ల బ్రహ్మన్న ఎట్లా చేస్తావు ఈ కష్టాల బతుకులు ఎట్లా ఎల్లదీస్తావు, కమ్మరొల్ల బ్రహ్మన్న ఎట్లా చేస్తావు ఈ కష్టాల బతుకులు ఎట్లా ఎల్లదీస్తావు. మను బ్రహ్మకి ఈ చరిత్ర ఉండదు. మయ బ్రహ్మ అంటే ఒడ్లాయన, ఇందాక నేను పాడిన. మరి అదే విధంగా త్వష్ట బ్రహ్మ కంచరోళ్ళు. ఓకే. విశ్వజ్ఞ బ్రహ్మలు, విశ్వజ్ఞ బ్రహ్మ అంటే హౌసులన్న. హౌసులలో ఆ సర్ణ వృత్తి మొత్తం పోయింది. ఎవరి మూలంగా పోయింది? మార్వాడీలు దిగి ఆ కుల వృత్తి అంతరించిపోయింది. అయ్యో నివా నీవు అవ్వో నివా, అయ్యో నివా నీవు అవ్వో నివా, విశ్వ బ్రహ్మణుల గండాన పుట్టినోనివా, అయ్యో నివా నీవు అవ్వో నివా, విశ్వ బ్రహ్మణుల గండాన పుట్టినానివా, మార్వాడి వెవ్వని వచ్చినవు, మా కూట్లే మన్ను నీవు పోసినవు అంటున్నాం. వాస్తవం. స్వర్ణకారుల వృత్తి దెబ్బతిన్నది. స్వర్ణకారులు ఇప్పుడు టాపీ మేస్త్రి పనిచేస్తున్నారు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి పంచబ్రహ్మలు ఒకటి కావాలి. మరి రాజ్యాధికార పార్టీలో మనమందరము కొనసాగితే మన విద్య మనకు వస్తుంది, మనం అనేక రకాలుగా మరి సౌలత్ ఉంటుంది, మనకు రాజ్యాధికారం వస్తుంది. పదవులలో మేమెంతనో మా వాటా అంత అనేది నినాదంతో కొట్లాడాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఇంకో మాట ఏమంటున్నామంటే,
సమాజంలో ఒక వృత్తి చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే ఊర్లో పెద్దలు దొరలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, కళ్ళు చెప్పు అంటున్నారు. కూలి పోయినా కళ్ళు చెప్పాలి, కూలి ఎంత ఇస్తావు అనేది ముఖ్యం కాదు, కళ్ళు. మరి మందు తాగిపించడు, కళ్ళు తాగిపించడు, ఇప్పుడైతే విచ్చలవిడిగా. కాబట్టి ప్రాధాన్యత ప్రపంచం ఎక్కడ ఇస్తున్నది అంటే తాగడానికి ఇస్తుంది. ఆ తాగడానికి ఇవ్వద్దని చెప్పి ఏం చెప్తున్నాం, తాగడానికి ఎందుకు ఇవ్వద్దు అంటున్నాం అంటే, తాగొద్దురా మామ తాగొద్దురా, తాగి తాగి సోయి లేక ఊగొద్దురా, మత్తు మందు నీళ్ళ కళ్ళు సార బీరు కోటర్లు, తాగొద్దురా మామ తాగొద్దురా, తాగి తాగి సోయి లేక ఊగొద్దురా, తాగొద్దురా మామ తాగొద్దురా, తాగి తాగి సోయి లేక ఊగొద్దురా, మత్తు మందు నీళ్ళ కళ్ళు సార బీరు కోటర్లు, తాగొద్దురా, సంసారమంతా సత్యనాశైతది, సంటి పోరగాళ్ళ బతుకు గోసైతది, సంసారమంతా సత్యనాశైతది, సంటి పోరగాళ్ళ బతుకు గోసైతది, మత్తు మందు నీళ్ళ కళ్ళు సార బీరు కోటర్లు, తాగొద్దురా. తాగడం మూలంగా అనేక రకాలుగా సంసారాలు చెడిపోతున్నాయి. 90% సంసారాల పంచాయతీలు పోలీస్ స్టేషన్లకు ఇప్పుడు వస్తున్నాయి. సంసారాలు చెడిపోవడంతో పాటు 90% క్రైమ్కి మూల కారణమే ఈ మందు తాగడం, ఇంటికి రావడం, తాగిన తర్వాత నీకు నాకు శత్రువులు వెళ్ళన్న ఏమ్రా నేనంటే ఏమనుకుంటున్నామని పొడుసుడు, కత్తులు, మన్ను, మశానం, డ్రగ్స్, గంజాయి సగం సర్వనాశనం అవుతుంది. అంతే. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే తాగినాక ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు, పెద్ద దొర అవుతాడు. అప్పుడు దొర ఏం మాట్లాడతాడంటే ఏం మాట్లాడుతూ తెలుదా, గొప్పగా నీతులు చెప్పబోకురా, తప్ప తాగిప్పుడు లిప్పబోకురా, అప్పులకేమో అంతే లేదు, చిప్పలకేమో గంజే లేదు, చెప్పేది వినుడిగా తాగుబోతులా, చరిత్ర ఎట్లుందో నాయన, చరిత్ర ఎట్లుందో నాయన, కూరలకేమో బట్టలు లేవు, కూరలకేమో కారము లేదు, ఆరడబెట్టే ఆడవాళ్ళను కోరల పురులై కొట్టబోతారు, సోడా సీసలో సారదాగటి సోడిగాళ్ళు వీళ్ళు నాయన అనను నేను. కానీ మనం అది మానుకోవాలని, అనడంలో తప్పు లేదు, మనం అది మానుకోవాలని మారాలి, మనం కూడా మారాలి. అంతే. అంతేకాకుండా ఇప్పుడు సమాజం, ఇప్పుడు యువత అనేక రకాలుగా పెడదారులు పడుతున్నారు. నిజంగా అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే సెల్ ఫోన్. యువత చదువు మీద దృష్టి పెట్టాల్సింది పోయి మాయా సెల్ ఫోన్ అంతే, ఫోన్ మీద దృష్టి పెడుతున్నారు. అమ్మా నాన్నని పట్టించుకుంటలేరు, ఇంట్లో పెద్ద మనుషులను ఎవరిని పట్టించుకుంటలేరు, రీల్స్ అంతే. పక్కకు అన్నాదమ్ముడు ఉన్నా కూడా సంబంధం లేదు. ఈ సెల్ ఫోను అంత ప్రమాదకరమైంది. మన ఇంట్లో వెనకటికి టీవీ ఉంటే ఎంత ప్రమాదం ఉండేనో ఇప్పుడు సెల్ ఫోన్ ఇంట్లో 4 ఫోన్లు 5 ఫోన్లు 6 ఫోన్లు ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్లు అయినాయి. కాబట్టి అనేక రకాలుగా ప్రమాదం ఉంది. అది సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, సెల్ ఫోను నా సెల్ ఫోను, నిన్ను విడిసి ఉండలేనమ్మా, నిద్రనైనా యాదొస్తవమ్మా, సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, సెల్ ఫోను నా సెల్ ఫోను, నిన్ను విడిసి ఉండలేనమ్మా, నిద్రనైనా యాదొస్తవమ్మా, హల్లో అంటే హల్లో అంటావు, ఆపదల్లో వరుసుకుంటావు, హల్లో అంటే హల్లో అంటావు, ఆపదల్లో వరుసుకుంటావు, అప్పులల్లో పలకారిస్తే అమ్మో అప్పులల్లో పలకారిస్తే అసలే మాట్లాడావమ్మా, సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, సెల్ ఫోను నా సెల్ ఫోను, నిన్ను విడిసి ఉండలేనమ్మా, నిద్రలైనా యాదొస్తవమ్మా. సెల్ ఫోను మంచిదే గాని చెడ్డదారిలో ఓనియకయ్యా, సెల్ ఫోను మంచిదే గాని చెడ్డదారిలో ఓనియకమ్మా, SMS మిస్సు కాలు ఎంత చిత్రం, ఇంటర్నెట్ వాట్సాప్ వైఫై చూడు చాటింగుల చండాలమమ్మ, సెల్ ఫోను, ఓ సెల్ ఫోను, సెల్ ఫోను నా సెల్ ఫోను, నిన్ను విడిసి ఉండలేనమ్మా, నిద్రనైనా యాదొస్తవమ్మా. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైంది సెల్ ఫోన్ అన్న. మంచికి మంచి చేస్తుంది, చెడుకు చెడు చేస్తుంది. మంచి కోణంలో చూస్తే మంచిదే, కానీ ఇలా ఓపెన్ చేస్తే అన్ని అవే. ఎందుకంటే ఇప్పుడు నిన్ను నన్ను కలిపింది ఆ సెల్ ఫోనే, నన్ను సిద్ధేశ్వరుని కలిపింది ఆ సెల్ ఫోనే, నిన్ను సిద్ధాన్ని కలిపింది ఈ సెల్ ఫోనే. కానీ దీన్ని మంచి దారిలో నడిపించాలనే ఉద్దేశంతో నేను నా కోరిక. సూపర్ అన్న, సూపర్ నిజంగా అన్న. అయితే అంతేకాకుండా ఈ ప్రమాదానికి పొంచి ఉన్న, ఈ సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే కాలుష్యం. మా గ్రామం ఒకప్పుడు బొంతపల్లి అంటేనే ఇప్పుడు పటాన్చెరు అయినా, కుత్బులాపూర్ నియోజకవర్గం అయినా, పటాన్చెరు నియోజకవర్గం అయినా విపరీతమైన కాలుష్య కోరాల్లో చచ్చిపోతున్నారు ప్రజలు. అయితే ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత కుటుంబం అది, చిన్న వ్యవసాయము.
కానీ ఆ వ్యవసాయ పొలం కాడికి పోతే ఒక సీతాఫల పండు తింటే కడుపు నిండేది. నేను పాఠశాలకు వచ్చిన తర్వాత సీతాఫల పండు తింటే కడుపు నిండేది. ఇప్పుడు ఆ చెట్టు లేదు, పండు లేదు, ఫలం లేదు. అనేక రకాలుగా మరి కూరల్లో సతమతం అయిపోతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఎదురుచూపులు ఉన్నాయి. ఏ నాయకుడు వచ్చి ఏం సాయం చేస్తాడో, మాకు కెమికల్ లేకుండా చేస్తాడేమో, మాకు నీళ్ళు అందిస్తాడేమో. ఇప్పుడు మినరల్ వాటర్, కంప్లీట్గా మినరల్ వాటర్ కొనుక్కొని తాగాల్సిందే. నీళ్ళు కొనుక్కొని తాగడం మూలంగా మొఖాలలో అనేక రకాలుగా జైంట్లు, పెయిన్స్ వస్తున్నాయి. కాబట్టి కాలుష్యం కొరల్లోనకు మిలిపోయినం, కాపాడేవారు లేక తల్లడిల్లినం. కాలుష్యం కొరల్లోనకు మిలిపోయినం, కాపాడేవారు లేక తల్లడిల్లినం. పశువుల పాలల్ల కూడా విషం కలిసిపోయింది, పశువుల పాలల్ల కూడా విషం కలిసిపోయింది. పశువుల పాలే లేవు పసిపిల్లల నీలి రంగు. కాలుష్యం కొరల్లోనకు మిలిపోయినం, కాపాడేవారు లేక తల్లడిల్లినం. కాబట్టి పాలకులందరికీ దండం పెట్టి చెప్తున్నా, మా కాలుష్యం విచ్చలవిడిగా విడవకుండా పరిశ్రమలకు ఒక కట్టుదిట్టమైన నిబంధనను పెట్టి వాళ్ళ కాలుష్యాన్ని విడుదల చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద, పాలకుల మీద, మీ అందరి మీద, భుజస్కంధాల మీద ఉన్నది. కాబట్టి మా పల్లెను కాపాడాలని కోరుకుంటున్నా ఈ వేదిక ద్వారా. సూపర్ అన్న, సూపర్. వర్షం కొట్టి ఎలిసినట్టే ఉన్నది ఎల్లనతో. ఇంకా వాడుతూనే ఉంటాడు. మనం ఇంకా కెమెరాలు ఆన్ చేస్తే ఇంకా వాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇంతటితో సమాప్తం చేద్దాం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అయితే అన్నతో పెట్టుకుందాం. సింపుల్ సూపర్ అన్న, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు వాడుతూ ఉంటే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీ పాటలు కావచ్చు, నాకైతే నిజంగా గద్దరానే గుర్తుకొచ్చింది అన్న. అప్పుడే క్లోజ్ చేస్తావా అన్న? చలో పాడు. ప్రజా వాయిస్ మామూలుదా అన్న? ఈ ఛానల్ మామూలుగా లేదు. నిజంగా చెప్పాలంటే నిజాన్ని నిక్కస్సుగా తెలియజేసేది ప్రజా వాయిస్. కాబట్టి ప్రజా వాయిస్ ఛానల్ను ఆదరించాల్సిందిగా కోరుకుంటూ, మరి ప్రజా వాయిస్ అనేది ప్రజల గొంతుక నుంచి రావాలి, అవునా కాదా? కాబట్టి ప్రజావాయిసు ఇది నిజాయితీ గల్లది, ప్రజావాయిసు ఇది నిజాయితీ గల్లది, నిజాన్ని నిక్కసుగా తెలియజేసేది. ప్రజావాయిసు ఇది నిజాయితీ గల్లది, ప్రజావాయిసు ఇది నిజాయితీ గల్లది, నిజాన్ని నిక్కసుగా తెలియజేసేది. శమన్నకు నేను వందనాలు చెబుతున్నా, శమన్నకు నేను వందనాలు చెబుతున్నా, అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ దండాలు తెలుపుతున్నా. మేము అవకాశం ఇవ్వడం కాదే, మీరు మా ఛానల్కి వచ్చినందుకు నేనే నీకు దండాలు తెలియజేస్తున్నా. ఒడ్డే ఓబన్న వారసుడిగా మీరు వచ్చినందుకు మేమే కృతజ్ఞతలు. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు పైకి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సొసైటీ కోసం, సమాజం కోసం బొంతపల్లి గ్రామంలో పుట్టినా కూడా కాలుష్య కూరల్లో చిన్నప్పటి నుంచి చూసినా కూడా ఒకప్పుడు బొంతపల్లి గ్రామం ఎట్లుంది, 2026లో బొంతపల్లి గ్రామం ఎట్లుంది, నీ కళ్ళరిండా చూస్తూ ఉన్నావు. కాలుష్య కూరల్లోనే ఇప్పటికీ మినరల్ వాటర్ బతుకు ఎందుకు, నా బతుకు, నా పిల్లం, నా పిల్లలు అని హ్యాపీగా ఉండే జీవితాలను చూసినాం. కానీ జీవితాలని త్యాగాలు చేసి బీసీల కోసం కావచ్చు, అణగారిన బిడ్డల కోసం కావచ్చు, అనేక మంది బతుల సిద్ధన్నటువంటి బిడ్డలు త్యాగాలు చేస్తుంటే త్యాగాల ముందు మనం ఎంత అనిపిస్తుంది. అందుగురించే మీలాంటి వాళ్ళు సొసైటీకి అవసరం ఉంది. ఒక పాట 1,00,000 మెదళ్లను కదిలిస్తుంది 100%. తెలంగాణ సాధ్యమైందంటే ఆ పాటతోనే సాధ్యమైందని మనస్ఫూర్తిగా నమ్ముతాను. మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద వర్షం వెలిసింది, కానీ వర్షం మొత్తం రాళ్ళ వర్షం కొట్టి ఎలిస్తే ఎట్లున్నదో మా ఎల్లన్న పాట అట్లా ఉన్నది. వడ్డెర జాతిలో పుట్టిన బిడ్డలు ఇంతవరకు అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టట్లేదు? జస్ట్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వరకే ఉన్న పరిస్థితి. జేరుపాటి జైపాలన్న, నీ బిడ్డల కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా తిరగండి. 100కు 100% మినిమం 10 మంది ఎమ్మెల్యేలైనా మీరు అసెంబ్లీలో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుంది. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.